నమస్కారం, అక్షరం టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు 62.37% పోలింగ్. పంతొమ్మిదో రోజుకు చేరుకున్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఆగస్టు 15లోగా ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ. రేవంత్. ప్రచండ భారడు నడినెత్తిన నిప్పులు జరుగుతున్నా, వడగాల్పులు వీస్తున్నా దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల వర్షం కురుస్తున్నా కూడా ఓటర్లు ఓపికగా లైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకు అందిన వివరాల ప్రకారం సార్వత్రిక ఎన్నికల సమరం తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 62.37% ఓటింగ్ నమోదైంది. కొన్ని చోట్ల నుంచి ఇంకా పూర్తిగా వివరాలు అందనందున పోలింగ్ శాతాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాటికి 19 రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఉదయం 9 గంటలకు గొడిచెర్ల నుంచి బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. నక్కలపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి నర్సింగపల్లి మీదుగా సాయంత్రం చింతపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బయ్యవరం, కత్తింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చెన్నైపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 10 ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో కుర్చీపై కూర్చున్నామని, తమను ఎవరూ కదపలేరని మహబూబాబాద్ జనజాతర సభలో చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భద్రాద్రి రాముడు సాక్షిగా మాట ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చి రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు. రైతులకు వడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఖచ్చితంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కేసీఆర్ గాని 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 351 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళన దిగాయి. మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని 50 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో వేలాది మంది కార్మికులకు ఊరట కలగనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 నెలల్లో సమగ్ర శిక్ష అభియాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు 47 కోట్లు అడ్వాన్స్గా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్కు 14 కోట్లు విడుదల చేసింది. గత ఏడాది వేసవిలో మొత్తం 6,369 అదనపు ట్రిప్పులు నడిపామని, ఈసారి ఆ సంఖ్యను 9,111కు పెంచామని రైల్వే శాఖ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ రైల్వే నుంచి 1,878 ట్రిప్పులు ఉండగా, వాయువ్య రైల్వే నుంచి 1,623, దక్షిణ మధ్య రైల్వే నుంచి 1,112, తూర్పు మధ్య రైల్వే నుంచి 1,003 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ నంబర్ 139, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ వంటి వేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డిమాండ్ను అంచనా వేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. డిమాండ్కు అనుగుణంగా మరిన్ని రైళ్లు, ట్రిప్పులను పెంచుతామని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, త్రాగునీటి లభ్యత, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా చెన్నై వరుస విజయాలను అడ్డుకుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీతోనూ బ్యాటింగ్తోనూ ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఆదరించే దూకుడుగా ఆడారు. లీడింగ్ రన్స్ చేయడమే కాకుండా కీపింగ్తోనూ ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
Tushar Deshpande was thinking there's going to be a fielder who's going to come around, take that catch. Moeen Ali. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం బాగానే కనబడుతోంది. పగటి వేళ ఎండల తీవ్రత గంట గంటకు అధికమవుతోంది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పు కూడా స్పష్టంగా కనబడుతోంది. మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తర్వాత ఎండకు జడిసి బయటకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు జనాలు. 2 రోజుల నుంచి ఎండల తీవ్రత గట్టిగా ఉంటుంది. శరీరం డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీలు నమోదవుతుంటే రాత్రి సమయంలో 20 డిగ్రీలుగా నమోదవుతోంది. మరోవైపు గాలులు కూడా వీస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో వేడి కూడా ఎక్కువగా అవుతోంది. గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వర వైపు వెళ్తోందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. విజయవాడ మొగల్రాజ్పురంలోని బొండా ఉమా ఇంటి వద్ద అజిత్ సింగ్ నగర్లో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నడిచింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పోలీసులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చిన సమాచారం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ జగన్ వస్తున్నాడు చెప్పి రండమ్మా అంటే మట్టి 200 ఇస్తున్నట్టు 10 కేళ్ళు వచ్చారు. అప్పుడే వచ్చారు 10 కేళ్ళు వచ్చి అయ్యా 200 1000 కోరుకొని ఎట్ట కాళ్ళు పట్టుకుంటున్నా మనం తెచ్చుకొని నేను ఇక్కడే నిలబెట్టుకున్నా. వాళ్ళే రమ్మన్నారా మీరు 200 ఇస్తానని? 200 ఇస్తున్నాను వాళ్ళే రమ్మన్నారు. మా పేరు కూడా రాసిండు పొద్దున్నేస్తే పనికి వెళ్తాడు. వాళ్ళే ధర్నాకు రమ్మన్నారు. వాళ్ళే రమ్మన్నారు. వస్తారు నిలబడి 200 ఇస్తున్నాడు. ఆయన వచ్చింది ఆకుండి ఆయన వచ్చినాక వెళ్ళిపోయారు. మేము పిల్లలు ఎక్కడైనా సరే పిల్లగాడు ఎవరు జోలికి వెళ్ళడు, ఒక చుట్టుకి వెళ్ళడు. జలగన్న జగన్ కు ఇదివరకు ఇచ్చిన ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తోపిడి విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబడితే వ్యవస్థను నాశనం చేస్తాడన్నారు. గత 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచుకున్నాడని, దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. ప్రజాగళ యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో కనేకలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడన్నారు. జెండాలు కొన్ని దించాలి, అందరూ కూడా జెండాలన్నీ దించాలి, అన్ని పార్టీల జెండాలు దించాలి, వెనకనోళ్ళు కనపడాలి, మళ్ళీ ఎగిరేద్దాం. అందరూ కూడా జెండాలు కిందికి దించాలి. ఎంఆర్పిఎస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని జెండాలు దించాలి. ప్లే జెండాలు దించమా. మీరు కూడా తమిళలో ప్లే కార్డు కూడా జనసేన పవన్ కళ్యాణ్ ప్లే కార్డు కూడా దించండి. మళ్ళీ ఎగిరేద్దాం. నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గం అంతకంటే కొత్త కాదు. ఈరోజు నేను వచ్చింది ఎన్నికల్లో మీ అందరిలో ఒక చైతన్యం తేవాలని. 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ప్రజా చైతన్యం కోసం ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభ సూచకం. తమ్ముళ్ళు, ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను. ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు ఆలూరుకు వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చాలా అభిమానంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను. ఏపీ చరిత్ర అదొకసారి తీసి పైకి పంపి పైకి ఇచ్చేయి. ఇటు ఇప్పుడే మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల, నీళ్లు లేని దాని వల్ల, కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది. దిక్కులేని వాడైపోయాను ఒక రైతు బాధపడే సంఘటన. నేను ఈ విషయం కూడా మాట్లాడతాను. నగర్లో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నగర్లో
పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు. తన సేవల గుర్తుగా మంత్రి పదవి ఇచ్చారన్నారు. మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని, అయితే జగన్ అండతో తాను నేడు నామినేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. 2000 కోట్లకు పైగా సంక్షేమ అభివృద్ధి పనులను నగర నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారంటేనే నన్ను నమ్మి ఓటు వేయండి అని ఎమ్మెల్యే నంబర్ శంకర్రావు అన్నారు. అమరావతి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లో ఒక ఛాన్స్ ఇచ్చారు, 2024లో మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెందుతుందని శంకర్రావు అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అభిమానులకు పేరు పేరున అభ్యర్థించారు. కిలోమీటర్లు మనకోండి 7 సీ పోర్టులు తయారు చేస్తున్నాడు. అవి కనుకొస్తే మనకి ఇన్కమ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన చేసే పనులు చాలా మంచి పనులు. రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. మరి ఐటీ రావాలంటే ఇక్కడ వాతావరణం క్లైమేట్ మనకి బాగా లేనప్పుడు ఇక్కడ రాదు, ఐటీ రాదు. అన్ని చోట్లకి ఐటీ రాదు. ఆయన చంద్రబాబు చెప్పేది నేనే ఐటీని సృష్టించాలని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయారు? 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. వైజాగ్ లో ఎందుకు పెట్టలేదు? విజయవాడలో ఎందుకు పెట్టలేదు? తిరుపతిలో ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్ అనేది ఆయన చెప్పే మాటలు ఇవన్నీ నేనే సృష్టించాను. హైదరాబాద్ నేచురల్ గా గ్రోత్ అది. ఐటీ అనేది అక్కడ కుదిరింది, వచ్చేసింది అంతే. అన్ని రాష్ట్రాలు వచ్చారు, అక్కడ కుదిరింది. బెంగళూరు కుదిరింది, మద్రాసు కుదిరింది, పూణే కుదిరింది. మిగతా రాష్ట్రాలు కుదరలేదే. బాంబే కుదరలేదే, కలకత్తా కుదరలేదే, ఢిల్లీ కుదరలేదే. ఈయన చెప్పేవన్నీ గ్రాఫిక్స్, ఈయన చెప్పేదంత అబద్ధాలు. మన ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రావాలంటే ఏదైనా కొద్ది గొప్ప వస్తే వైజాగ్ తప్పితే ఎక్కడికి రాదు. అది అక్కడ మనకి అన్ని భాషలు వచ్చిన వాళ్ళు అక్కడ ఎంతో కొంత ఉన్నారు కాబట్టి అక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ చంద్రబాబు చెప్పేది గ్రాఫిక్స్ మాత్రం దయచేసి మీరు నమ్మొద్దు. మీరు నమ్మితే మునిగిపోవడం తప్పితే ఆయన చెప్పే మాటలో ఒక్కటి కూడా నిజం లేదు. మరి మనకి ఇన్కమ్ రావాల్సిన సోర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకి సీ పోర్ట్ ఉంది, 800-900 కిలోమీటర్లు ఉంది. అక్కడ పోర్టులు పెడుతున్నాడు. అక్కడ పోర్టు పెడితే మరి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా కలసపాటు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆ గ్రామాల ప్రజలు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాలు సైతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తూ అహర్నిశలు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధని మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పంచాయతీ ఉన్నటువంటి ముదిరెడ్డిపల్లె, లింగారెడ్డిపల్లె గ్రామస్తులకు, నల్లగొండపల్లె గ్రామస్తులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, అభిమానులకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు. ప్రచారంలో భాగంగా నాకు ముదిరెడ్డిపల్లె రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముదిరెడ్డిపల్లెతో గత నాకు 30 సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా కానీ, స్నేహితపరంగా కానీ, రాజకీయ కానీ అవినావ సంబంధం ఉంది. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషపడుతున్నాను.
ప్రియతమ ముఖ్యమంత్రి, బడుగు వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిట పెన్నిధి మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో మాటిచ్చాడో, మేనిఫెస్టోలో మాటిచ్చాడో, చెప్పిన పథకాలన్నీ మాట చెప్పకుండా మడమ తిప్పకుండా దాదాపు డైరెక్ట్ గా డిబిటీ ద్వారా 2,70,000 కోట్లు, బ్యాంక్ అకౌంట్ ద్వారా 1,50,000 కోట్లు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పాడంటే ప్రచారంలో భాగంగా కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, వర్గాలు చూడం అని చెప్పి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి. ఏమైనా నా వల్ల మీకు లబ్ధి చేరుకుంటే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ ఒక్క నాయకుడు కానీ నా వల్ల లబ్ధి పొందింటే ఓటు వేయండి అని చెప్పిన వారు ఎవరు లేరు. చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. మన అభివృద్ధి పరంగా చూస్తే మన బద్వేల్ తాలూకాకు 2019 నుంచి 2 సంవత్సరాలు కరోనా అందరూ ప్రపంచం 450 కోట్ల చిలుకు లబ్ధి చేరింది. డైరెక్ట్ గా అయితేనేమి, ఇండైరెక్ట్ గా అభివృద్ధి పరంగా అయితేనేమి. అందులో భాగంగా కలసపాడుకు 160, కలసపాడు మండలానికి 168 కోట్లు డైరెక్ట్ గా మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు ట్రాన్స్ఫర్ల ద్వారా 43 కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఎలక్షన్ లో నవరత్నాల్లో భాగంగా విద్యా వైద్యానికి ఎక్కువ పీట వేశాడు. ఎందుకు వేశాడంటే విద్యా వైద్యం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పి విద్యా వైద్యానికి వేశాడు. విద్యా వ్యవస్థలో భాగంగా మన జగనన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటు పాఠశాలలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతో మందికి అద్భుతంగా శానిటరీ విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, డ్రెస్సుల విషయంలో కానీ, మధ్యాహ్నం భోజన విషయంలో కానీ, పిల్లలు చదువుకునే విషయంలో అన్ని విధాలుగా తీర్చడం జరిగింది. ప్రపంచ స్థాయిలో విద్యా వ్యవస్థలో పోటీ పడాలని చెప్పి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఐఫెల్, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ సిలబస్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక పోతే ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే ఇంకా ముందు మనకు ఆరోగ్యశ్రీ కేవలం 10 లక్షల రూపాయలు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇకపోతే ప్రతి హెల్త్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 హెల్త్ క్లినిక్ పెట్టి ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 17 మెడికల్ కాలేజీలు పెట్టి 100,000 మంది డాక్టర్లను ప్రకటించడం జరిగింది. మన బద్వేల్లో డయాలసిస్ సెంటర్ ఇన్ని రోజులు మనం ఎక్కడైనా కిడ్నీతో చుట్టూ డయాలసిస్ హైదరాబాద్, ఢిల్లీలో మార్కెట్ పరిస్థితి. ఈ రోజు బద్వేల్లో కూడా డయాలసిస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారనే సమాచారం ప్రజలకు తెలియడంతో ఎవరికి వారు వేలాదిగా తరలివచ్చారు. వారి రాకతో భీమవరం జనసంద్రంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేసినప్పుడు జనాదరణ ఎలా ఉందో నేడు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజాదరణ అలా ఉందని చెప్పొచ్చు. పట్టణంలో మెయిన్ రోడ్డుతో పాటుగా ఏ రోడ్డు చూసినా ఆయన అభిమానులు ఎదురేగి మరీ ఆయనకు మద్దతు పలికారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉదయమే భీమవరం ఎలవేల్పు మావుళ్ళ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పరిధిలోని వినాయకుడికి పూజలు నిర్వహించారు. అనంతరం పద్మావతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తనకు మద్దతు పలకడానికి ఇంటికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన కరచాలనం చేశారు. పాదయాత్ర చేసుకుంటూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి ఆర్డీఓ శ్రీనివాస్ రాజులకు నామినేషన్ పత్రాన్ని అందించారు. ఆనందగత స్వామి ప్రసాద
శ్రీనివాస్ గారి అభిమాన విజయవాడ తెలియజేస్తుగా కోరుచున్నాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను బాగా జరిగింది. ఫ్యాన్ ఎక్కితే అవ్వదు. ఫ్యాన్ ఎక్కితే అడ్డం పెట్టేది అరగే కరెక్ట్. భూమి మీద తీసుకోవాలి. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2019 నుంచి 24 దాకా నా సాయశక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా స్థాయి శక్తిలా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, చాలా సీనియర్నని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సుమారు 650 వాగ్దానాలు అనేదానికన్నా అబద్ధాలు అనవచ్చు. ప్రజల దగ్గర అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకుని 2014 ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. వెన్నుపోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతును ఎవరు కూడా పొందలేకపోయారు. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కూడగట్టలేకపోయారు. వాళ్ళెవరు కూడా సింగిల్గా పోటీ చేసి మరి ప్రభుత్వాన్ని స్థాపించలేదు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకళ్ళ మీద యుద్ధం చేస్తామంటే అది నిజంగా ఒకటి మీదకి 10 మంది కలిపి యుద్ధానికి వెళ్తుంటే మన సమాజంలో ఎవరైనా న్యాయమని అంటారా? ఇందులో ప్రజలకు మంచి చేసిన పార్టీ మీద ఇంతమంది కలిసి దాడి చేసి ఏదో రకంగా ప్రజల మనిషిని, ప్రజల ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారంటే కనుక అది ప్రజల మీద దాడిగానే భావిస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా నల్లమేలు రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని, ఇది నిజమని నిరూపిస్తే ఈ క్షణం పోటీ నుండి తప్పుకోవడానికి నేను రెడీ అని, నిరూపించకపోతే పోటీ నుండి తప్పుకోవడానికి మీరు రెడీనా అని నల్లమేలు ప్రశ్నించారు. ఈ విషయంపై నల్లమేలు నుండి ఇప్పటికే లీగల్ నోటీస్ ఎమ్మెల్యే అందుకున్నారు. అదే పట్టాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కోర్టులో వేసాను. నేను ఇప్పుడు మీ ఎదురుగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు అడగండి ఆయన. నేను కోర్టులో వేసినట్టు ఆయన నిరూపించగలిగితే నేను ఇవాళ పోటీని తప్పుకుంటాను. నిరూపించలేకపోతే ఆయన తప్పుకుంటాడేమో అడగండి.
మేము వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాది. ఇవన్నీ డ్రామా చేసి పట్టాలు ఇస్తారని చెప్పడం, ఇవ్వలేరు, దానికి రాంకేశ్వర గారు కోర్టుకు వెళ్ళారని చెప్పడం. ఇవన్నీ అబద్ధాలు చెప్తారు. చేతగానే తను ఏంటంటే మీ వేసిన హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీనిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోలీసులు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిఠాపురంలో ఉన్న మన నిజమైన లోకల్ హీరో మన వంగా గీత మీకు మంచి చేస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. లోకల్ హీరో వర్సెస్ సినిమా హీరో ఎన్నికల్లో మీ ఓటు లోకల్ హీరోకే వేయాలని సీఎం జగన్ అన్నారు. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.